అయోధ్య రామమందిర విరాళాల వివాదం ముదురుతోంది. కేసులో 8 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయోధ్య ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. సరే, ఈ వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. అసలు రామ మందిర విరాళాల వివాదం ఏంటి సార్? అంటే ఇది ఏంటంటే పెద్ద ఎత్తున డొనేషన్స్ మన దేశంలో, ముఖ్యంగా హిందూ సమాజంలో దేవాలయాలకు నమ్మకంతో, భక్తితో, విశ్వాసంతో పెద్ద ఎత్తున విరాళాలు వస్తూ ఉంటాయి. సో ఈ విరాళాలను మెయింటైన్ చేయడానికి ఒక రోబస్ట్ మెకానిజం ఉండాలి. కానీ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో తేలింది అంటే అలాంటి మెకానిజం లేదు అని. అందువల్ల ఆ ట్రస్టులోని పనిచేసే ఉద్యోగులు వారు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అంటే డబ్బు క్యాషే కాదు, రకరకాల రూపాల్లో ఉన్న వాటిని దొంగిలించారు అనేది ఇప్పటి వరకు నా ఆరోపణ. ఏ రూపంలో దొంగిలించారు, ఎలా దొంగిలించారు, ఇంకా అవన్నీ ఇన్వెస్టిగేట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అనుమానం ఏంటంటే ఇది కేవలం కొద్ది మందికి చిరుద్యోగులేనా, ఎందుకంటే కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిస్థితికి పై అధికారులకు, పై వాళ్ళకు సంబంధాలు లేకుండా జరుగుతాయా? ఎందుకంటే ఇది మొత్తం ట్రస్ట్ చూసుకుంటది. అంటే ఇప్పుడు మన టీటీడీ ఏమో ప్రభుత్వం పర్యవేక్షణ నిర్వహణ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణ నిర్వహణ ఏమి ఉండదు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ మొత్తం ఈ వ్యవహారాలను చూస్తూ ఉంటుంది. చాలా రేర్ సిచ్యువేషన్ లో మాత్రమే ప్రభుత్వ జోక్యాలు ఉంటాయి. మరి అలాంటి ట్రస్ట్లో ఎవరికి సంబంధం లేకుండా ఇది జరిగిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ ట్రస్ట్ లో ఉన్న వాళ్ళంతా రామ్ జన్మభూమి మూమెంట్ తో చాలా సంబంధాలు ఉన్న వాళ్ళు ఏళ్ల తరబడి. మరి అంత ప్యాషన్ తో, అంత అభిమానంతో, నమ్మకంతో, విశ్వాసంతో పనిచేయాల్సిన వారు ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? ఇప్పుడు ఈయన చంపత్ రాయ్ అని, ఆయన రామ్ జన్మ ఉద్యమం ప్రారంభం నుంచి ఉన్నారు సెక్రటరీ. ఆయన డ్రైవర్ను తీసుకొచ్చి కౌంటింగ్ దాంట్లో పెట్టాడు. డ్రైవరే టిన్ను యాదవ్ అని అతను డ్రైవర్. ఆ డ్రైవర్ తర్వాత మనీష్ యాదవ్ అని అతను కజిన్ తెచ్చుకున్నాడు. సో నార్మల్ గా 1,000 కోట్ల రూపాయల లెక్కింపే వ్యవహారంలో అసలు ఎవరిని, ఎంత ట్రస్టెడ్ ఎంప్లాయీస్ ని పెట్టాలి, ఎంత సెక్యూరిటీ చెక్ చేసి పంపించాలి, ఓ డ్రెస్ కోడ్ లేదట, విచిత్రం. అసలు ఏ వ్యవస్థ ఎవరో చెప్పుడు కాదు, నృపేంద్ర మిశ్రా అని అతనే ట్రస్ట్ నాయకుడే చెప్తున్నాడు. ఎస్, ఇక ఫార్మల్ సిస్టమ్ పెట్టాలి, ఇప్పటి వరకు ఇన్ఫార్మల్ సిస్టమ్ ఉందని. మరి ఇన్ఫార్మల్ సిస్టమ్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీకు టీటీడీలో లెక్కింపు జరుగుతుంది, చాలా పకడ్బందీ ఏర్పాట్లు, సీసీటీవీలు నుంచి మొదలుకొని ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఒక పర్సన్, 2 పర్సన్స్ అనుకోలేరు. ఇక్కడ ఆ రోబస్ట్ సిస్టమ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణలో కూడా తేలింది అలాంటి సిస్టమ్సే లేవని. సో ఆ సీసీటీవీలకు అడ్డంగా నిలబడి ఈ నేరానికి పాల్పడ్డారు. ఒకరు అడ్డంగా నిలబడే వరకు ఇంకోరు ఆ నేరానికి పాల్పడ్డారు. ఆఖరికి అంటే కౌంటింగ్, ట్రాన్స్పోర్ట్, ఇలా అన్ని టిల్ బ్యాంక్ లో క్రెడిట్ అయ్యేంత వరకు ఒక రోబస్ట్ సిస్టమ్స్ ఉండాలి. అలాంటి సిస్టమ్స్ ఏవి ఇక్కడ పెట్టలేదు అన్నది ఇప్పుడు ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఎందుకు పెట్టలేదు అనేది ట్రస్ట్ పెద్దలే చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ చంపత్ రాయ్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, ఈ మొత్తం నిర్మాణంలో కీలక బాధ్యత పోషించిన వ్యక్తి రిజైన్ చేశారు. దాంతోపాటు అనిల్ మిశ్రా అని ఇంకో అతను రిజైన్ చేశారు. వాళ్ళ మీద ప్రత్యక్షంగా ఆరోపణలు లేకపోవచ్చు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లేం పెట్టలేదు, కానీ వాళ్ళ మనుషులే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది ఆరోపణ. సో అందువల్ల ఇంత పెద్ద వ్యవస్థ సాక్షాత్తు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి, ట్రస్ట్ ఏర్పాట్లో కూడా ప్రధానమంత్రి కీలక భూమిక పోషించిన వ్యవస్థలో ఇంత అజాగ్రత్తగా ఎందుకున్నారు? ఎందుకంటే ఇది కేవలము ఒక బ్యాంకు దోపిడీ లేదా ఒక వ్యాపార సంస్థలో దొంగిలింపులు కాదు. ఇది ఒక వ్యవస్థ, ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఒక ధర్మము, వీటిపైన దాడిది. మామూలు దాడి కాదు కదా. ఇప్పుడు చాలా హిందూ మతానికి లౌకికవాదుల నుంచి దాడి అంటారు. లౌకికవాదుల నుంచి దాడి ఎక్కడిది? ఈ డబ్బులు దొంగలు లౌకికవాదులు ఎవరు లేరు కదా, నాస్తికులు ఎవరు లేరు కదా. ఉన్నవారెవరు? జై శ్రీరామన్ రోజు నినాదం ఇచ్చేవాళ్ళే, రోజు రామభక్తులను చెప్పుకునే వాళ్ళే, రామ మందిర నిర్మాణం కొరకు క్యాంపెయిన్ చేసిన వాళ్ళే ప్రజల విశ్వాసాలను తమ వ్యాపారంగా, తమ పెట్టుబడిగా ఉపయోగించుకున్నారు. అంటే ప్రజలకేమో విశ్వాసం, డొనేషన్ ఇచ్చిన వ్యక్తి ఏమో
ఎంతో ధర్మం పైన నమ్మకంతో విశ్వాసంతో ఇచ్చాడు. కానీ ఆ డొనేషన్ లెక్క పెట్టేటోడికి విశ్వాసం లేదు, దాంట్లో నమ్మకం లేదు. సో దేవుని దగ్గర పనిచేసే వారికే నమ్మకాలు లేవు దేవుని పైన, ఇంకా వేరే వాళ్ళకి ఏముంటది? మరి కనీసం భయమో భక్తో ఏదో ఒకటి ఉండాలి కదా దేవుడు అంటే. అది కూడా లేకుండా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ నేరం చేసిన వాళ్ళదే కాదు, నేరం చేయడానికి వీలు కలిగే రీతిలో ఈ వ్యవస్థ ఎందుకు నిర్మాణం జరిగింది, అది ఫండమెంటల్ క్వశ్చన్. బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఒక రోబస్ట్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? సో ఇప్పుడే కాదు, క్యాంపెయిన్ రామ మందిర నిర్మాణ సమయంలో కూడా భారీ ఎత్తున విరాళాలు వసూలయ్యాయి. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి, ఎందుకు మీరు అకౌంటబిలిటీ పెట్టలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ రావాలి కదా. సో ఇక ఇది కూడా మొదట్లో అసలు ఫస్ట్ సమాజ్వాదీ పార్టీ నాయకులు దీన్ని లేవనెత్తారు, కంప్లీట్ డినైల్ చేశారు. అలాంటి ఏమీ లేదు, ఇది కావాలని రామ మందిరం పైన ప్రతిష్టపాలు చేస్తున్నారు అని మొదలుపెట్టారు. తర్వాత బీజేపీ ఎంపీఏ మొదలు పెట్టాడు ప్రశ్నించడం, రజనీష్ సింగ్ అనుకుంటా, ఆయన మొదలు పెట్టాడు. ఆయన ఏకంగా ప్రైమ్ మినిస్టర్ 3 లేఖలు రాశాడు. 3 లేఖలు రాసాక పిఎంఓ కదలలేదు. ఇలాంటి అంశాల్లో ఒక చిన్న ఆరోపణ వస్తేనే వెంటనే కదలాలి కదా. 3 సార్లు బీజేపీ ఎంపీ లేఖ రాసేంత వరకు కూడా ఎక్కడా కదలిక లేదు. మొదలు కంప్లీట్ డినైల్ చేశారు. తర్వాత అప్పుడు అంగీకరించడం మొదలు పెట్టారు. సో అప్పుడు అంగీకరించి ఇప్పటికి కూడా చూడండి, కోర్టు మానిటర్ ప్రోబ్ లేదు, కేవలం సిట్ వేసి కూర్చున్నారు. సో ఈ సిట్ లో పెద్దవాళ్ళను కాపాడి ఎవరో చిరుద్యోగులు బలి చేస్తారన్న అనుమానం రావటానికి కారణం. ఎందుకు దీన్ని ఇండిపెండెంట్ ప్రోబ్ చేయకూడదు? ఉత్తరప్రదేశ్ పోలీస్ వ్యవస్థతో విచారణ జరిపిస్తే న్యాయం దక్కుతుందా? సో స్టార్ట్ ఫర్ జ్యుడిషియల్ ప్రోబ్. ఎందుకు సుప్రీంకోర్టు మానిటర్, హైకోర్టు మానిటర్ ప్రోబ్ చేయండి, దానికి అభ్యంతరం ఎందుకు చేయడం లేదు? ప్రధానికి సిబిఐ విచారణ అడుగుతారు, ఇక్కడ ఎందుకు అడగడం లేదు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ సరిపోతుంటున్నారా? దానికి న్యాయ విచారణ అడుగుతారు కదా, న్యాయ విచారణ ఎందుకు చేయడం లేదు? సో ఆన్సర్ లేదు. అందువల్ల ఇతర మతాల వారి దృష్టిలో ఇది చులకనయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కదా, ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి కదా కనీసం. ఎందుకంటే ఇది ఎంటైర్ భారతదేశంలో రామజన్మభూమి ఉద్యమానికి ఉన్న విశేషత, ప్రతిష్ట మామూలుది కాదు. అలాంటి దేవాలయంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక చిన్న చిన్న దేవాలయాల పరిస్థితి ఏంటి? అసలు దేవాలయ వ్యవస్థ పైన ఇది ఒక దాడి కాదా? ఇంత భయంకరమైన దాడి చేయడం కదా. అందుకే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ వాళ్ళైతే దాన్ని గజనీ మహమ్మద్ సోమనాథ్ దాడి కన్నా దుర్మార్గమైంది ఇది, వాడంటే నమ్మకం లేనోడు దాడి చేశాడు, వీడు నమ్మకం ఉన్నోడు దాడి చేస్తున్నాడు కదా అని కూడా ఆరోపిస్తున్నారు. అది చాలా పెద్ద ఆరోపణ కావచ్చు. అక్కడ విద్వేషం కూడా ఉంది, మత విద్వేషం ఉంది. ఇక్కడ సంపద పైన కళ్ళు పడడమే కాదు, మత విద్వేషం కూడా ఉంది. ఇక్కడ మత విద్వేషం లేకపోవచ్చు, కానీ దేవుడి కన్నా నాకు డబ్బే ముఖ్యం, ధర్మం కన్నా ధనమే ముఖ్యం అనేటువంటి మానసిక స్థితి ఉన్నవాడు ఎందుకు అక్కడ ఎలో చేశారు అంటే, దేవుని సన్నిధిలో కూడా నీకు ఆ పవిత్ర భావన ఎందుకు పోయింది? నీ భక్తి భావన ఎక్కడ పోయింది? కనీసం ప్రజల విశ్వాసాల పైన గౌరవం కూడా ఎందుకు లేదు అనే ప్రశ్నలు అయితే జరుగుతున్నాయి కదా.